త్వరగా వచ్చుటకు మీరే తగినటువంటి సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాకు అనుగ్రహించిన ఒక సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 2024 సంవత్సరపు యొక్క ఎక్లీషియా ఎంబీ చర్చ్ కృతజ్ఞతార్పణ పండుగ మనకు ఈరోజు రేపు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కృతజ్ఞత నిండిన హృదయాలతో, కృతజ్ఞత కల బుద్ధితో మనం దేవుని సన్నిధిలో ఈ దినము రేపు కూర్చొని ఆయనకు తగిన మహిమ, ఘనత, ప్రభావాలు, ఆరాధన చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనకెన్నో మేలు చేశాడు. ఆయన తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన తన కుమారుణ్ణి మనకి ఇచ్చినటువంటి వాడు. మనం అడిగినవి ఇవ్వకుండా అని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ ఎ గివర్. మన దేవుడు ఇచ్చే దేవుడు. ఇచ్చే దేవుడు ఇచ్చుటకు నేర్పించాడు. గాడ్ హూ గివ్స్ హ్యాస్ టాట్ us టు గివ్. మనల్ని ఇవ్వమని చెప్పాడు. మొదట తనకు ఇవ్వాలని, ఘనత, మహిమ, ప్రభావాలు ఇవ్వాలని, కృతజ్ఞత హృదయాలతో ఆయన సన్నిధిలో నిలవాలని, తమ హృదయపూర్వకమైనటువంటి అర్పణలను ఆయన సన్నిధికి తీసుకుని రావాలని పరిశుద్ధులైన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి సంఘం కూడా కృతజ్ఞత అర్పణల పండుగ జరిగిస్తుంది. మనం కూడా ప్రతి అక్టోబర్ మొదటి దినం, మొదటి వారం, పరిశుద్ధ ఆదివారానికి ముందు వచ్చే శనివారంతో కలిసి మనం కృతజ్ఞత అర్పణ పండుగ జరిగించుకుంటాం. కాబట్టి ఇది పండగ. చెప్పండి, ఏంది ఇది? పండగ. ఎవరికి పండగ? మనకు పండగ కాదు, మనం దేవుని కొరకు చేసే పండుగ. దేవుని కొరకు చేసే పండుగ. క్రిస్మస్ మనకు పండుగ. ఎందుకు? దేవుడు తన కుమారుని ఇచ్చాడు కాబట్టి క్రీస్తు మన కొరకై ఈ లోకమందు ఎలాగూ జన్మించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మనం పండుగ చేసుకుంటాం. ఇది దేవునికి మనము అర్పించే నైవేద్యములు, కృతజ్ఞతార్పణలు, స్వేచ్ఛార్పణలు, పానీయార్పణలు, ప్రథమ ఫలాలు, భాగాలు, దేవునికి కలిగినటువంటి ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి మనం తీసుకుని వచ్చే అర్పణను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన సంతోషకరమైన దినం. అందుని బట్టి దేవునికి వందనాలు. కొంతమందికి కృతజ్ఞతార్పణ పండుగ సంతోషం కాదు, ఎందుకంటే వాళ్ళ జేబులు ఖాళీ అవుతాయి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మనకు సాధారణ మనుషులం కదా, మనం వస్తుందంటే సంతోషపడతాం. ఇవ్వాలంటే మాత్రం కొంచెం ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. కాబట్టి మనం దేవుని బిడ్డలముగా దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయాలతో ఈ దినమందు రేపు దేవుని సన్నిధిలో నిలుద్దాం. మొదట మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మనం దేవునికి చెల్లిద్దాం. ఇంతకుముందే మీతో చెప్పినట్టుగా మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేయు ఆశ్చర్యకరుడు. మనల్ని ఎంతగానో కరుణించాడు, కాపాడాడు. ఆయన తన కుమారుణ్ణి మనకిచ్చాడు. లోకము గ్రహించినటువంటి రక్షణ మనకిచ్చాడు. లోకం పొందుకోని జీవం మనకిచ్చాడు. లోకంలో లేని వెలుగును మనకిచ్చాడు. సో జీసస్ ఈజ్ లైట్. ఇటీవల ఒక సైన్స్లో నేను చదివాను, ఈ స్పేస్, అంతరిక్షంలో మహా చీకటి ఉంటుందంట. ద హోల్ ఈజ్ డార్క్నెస్. మనకున్న పాలపుంతలో సూర్యుని వలన కలిగిన వెలుగును బట్టి మనం ఇలాగ వెలుగులో ఉన్నాం. కానీ మనం ఆ అంతరిక్షపు లోతుల్లోనికి పోతూ ఉంటే ద హోల్ ఈజ్ డార్క్నెస్, ద సబ్స్టాన్స్ ఈజ్ డార్క్నెస్ అండ్ ద టైమ్ ఈజ్ డార్క్నెస్. ఏది తెలియనటువంటి అంతులేని అంధకారంలో ఉంటుందంట. అయితే నేను అప్పుడు అనుకున్నాను, ఈ అంతులేని అంధకారంలో వెలుగునిచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి వందనాలు. యేసుక్రీస్తు ఇచ్చే వెలుగు మనకు కాదు, అందరికీ అవసరం. కానీ కొందరికి ఇష్టం లేదు. కొందరు తమ దేవుడు కాదనుకుంటున్నారు, తమకు అవసరం లేదనుకుంటున్నారు. వీ డోంట్ వాంట్ లైట్, మాకు వెలుగొద్దు, మేము ఈ చీకట్లోనే ఉంటామనుకుంటున్నారు. అంతరిక్షంలో ఉన్న వెలుగు
దేవుడు మనకు తన కుమారుని ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మీరు చెప్పే సాక్ష్యాలలో దేవుడు తన కుమారుని మీకు ఇచ్చినందుకు మొదట కృతజ్ఞత చెప్పాలి. రెండవది, దేవుడు మీకు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరం కూడా ఒక కారణం ఉంటుంది, అవునా? ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణం మన దేవుడైన యేసుక్రీస్తు ఇచ్చిన జీవమే. మృతులు మౌన స్థితిలోనికి దిగువారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని దేవుని వాక్యం చెప్తుంది. మృతులందనటువంటి వారు మౌన స్థితిలో, అంటే అచేతనంగా పడి ఉన్న వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దశలో ఉంటారు. అయితే మనం సజీవులం, యేసుక్రీస్తునందు సజీవులం. లోకల వల్ల సజీవులు కాదు, అందరిలో ప్రాణం ఉంది, జీవం ఉంది, కానీ యేసుక్రీస్తునందు సజీవులం. వీఆర్ గివన్ లైఫ్ అండ్ లైట్. మనకు దేవుడు జీవమును వెలుగునిచ్చాడు. కాబట్టి ఎంత మహా గొప్ప వెలుగులో జీవిస్తున్న మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదట మన ప్రాణమును బట్టి, మన ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, ఆయన ఇచ్చిన ఆ ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన తొలగించిన ప్రతి ఆటంకాలని బట్టి, అపాయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఈ దినము చెల్లించడానికి మనం ముందరికి సాగుదాం. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి. 2 పాయింట్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి, యేసుక్రీస్తు మీకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు వందనాలు. రెండవది, యేసుక్రీస్తు వలన మీకు కలిగిన క్షేమము, ఆయుష్, ఆరోగ్యం, ఏదైనా ప్రమాదాన్ని దేవుడు తొలగించి ఉంటే దాన్ని చెప్పాలి. చిన్న మాటల్లో చెప్పాలి, చిన్న మాటల్లో చెప్పాలి. మీ సాక్ష్యం ఇతరులకు ఆదరణగా ఉండాలి. ఇతరులకు క్రీస్తు వెలుగును కలిగించే విధంగా మీ సాక్ష్యం ఉండాలి. కాబట్టి దయచేసి అందరు సిద్ధపడండి. అంతవరకు మనం మరొక పాట పాడుకుందాం. దయచేసి సాంగ్స్ బుక్లోంచి ఒక పాట, లేకుంటే మనకందరికీ తెలిసిన మరొక పాట మనం పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటన్ గూడరే. సాంగ్స్ బుక్లో 71వ పాట. ఒకవేళ మీరు పాడగలిగే వారు వస్తే ముందరికి వచ్చి నిలబడండి. విల్ సింగ్ టుగెదర్. రండి, ముందర రండి, రండి. 71వ పాట. తొందరలో ఇవ్వాలి, రికార్డ్ అవుతుంది. రమ్మా రుతమ్, రండి రండి. స్వీటీ కమ్, ఇటు నుంచి రండి. అక్కడ వైర్ ఉంటుంది, ఇటు నుంచి రండి. సరితారా? వైర్ ఉంది, వైర్ చూడండి. కింద చూసినాడు అండి, వైర్ ఉంది. మనోహర్ సార్ కూడా వచ్చిండు. రైట్, ఓకే. సో అందరం కలిసి పాడుకుందాం. ఓకే. గ్రేస్కి ఒక మైక్ ఇవ్వండి, వస్తుందా? పాడరాదా? మంచి పాటలు నేర్చుకోవాలమ్మా. ఓకే, జ్యోతిరా, దా దా దా. కొంచెం ఎనికి రండి. మెరక కొంచెం ఎనికి రండి. మనోరన్న దగ్గర. రైట్, ఓకే. మీకు రాదు కదా, మీ అక్కకే రాదు, మీకేడొస్తుంది? రైట్, ఓకే. వైర్ తీయండి కొంచెం, అది చూడండి అమ్మా కొంచెం. రైట్. మనోహర్ సార్ మంచిగా పాడాలి, సూపర్ పాడాలి. ఓకే, రైట్. 1 2 3. భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే.
మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మట్టితోనే మమ్మునల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుడౌ ప్రభునే మెచ్చుగా మదీనంతుము. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఏవితోడు లేకమము సర్వేశ్వరుడు సృజించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఇటంజేయదానై నటి దేవుని శక్తిని పట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. కరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మేటి సంగీతంబులుపై మింటనారవ మందను చాటరే వేలనోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. మిక్కిలి కష్టంబులతో దికిని పాల్పొందను. దిక్కులేని గొర్రెలాట్లు తిరుగనేర్పన్మందను. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. రైట్. ఓకే, మనం ముందుకు సాగుదాం. 2024 కృతజ్ఞతార్పణ పండుగ ఎక్లేషియా ఎంబీ చర్చ్లో దేవుడు మనకు అనుగ్రహించిన సంవత్సరాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనము ఈ పండుగలో ముందుకు సాగుతున్నాం. దయచేసి అందరు కూడా మీ సమయం తీసుకొని దేవునికి వందనాలు చెల్లించండి. ముందుకు రండి, సాక్ష్యం చెప్పండి. యేసే రక్షకుడు, యేసే ప్రభు, యేసే మీకు కాచి కాపాడి నడిపించిన పరిశుద్ధుడనే సాక్ష్యం మీరు మీ నోటి నుంచి వినాలని దేవుని యొక్క మాటను బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. దయచేసి సాక్ష్యము చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉంటే వారు ముందుకు రావాల్సింది కోరుతున్నాను. తొందర రావాలి, త్వరగా రావాలి, మనకు టైం లేదు. త్వరగా 12:30 అయింది ఇప్పుడు. ఇంక అందరు లంచ్కి వస్తారు వచ్చేటోళ్ళంతా. మనం ఆరాధించడానికి వచ్చాం, ముందు రావాలా. 12:30కి వచ్చారు, ఇట్లా చేయాలి. ఓకే, చెప్తారా సాక్ష్యం? మనోహర్ సార్ సాక్ష్యం ముందు, పెద్దల సాక్ష్యం ముందు. మోస సార్ ఉంటే మోస సార్ సాక్ష్యం కూడా ఉండేది. రండి మనోహర్ సార్, తొందర రండి. మొదటిగా
ప్రభువుకు మనమందరము వందనాలను చెల్లించుకుందాము. ఎందుకంటే మరొకసారి ఈ సంవత్సరంలో మనకు ఈ కోతకాల పండుగ, కృతజ్ఞత పండుగ మనకు ఇచ్చినందుకు దేవునికి వందనములు చెల్లించుతున్నాము. కూడి వచ్చిన బిడ్డలందరికీ, చిన్నలకు పెద్దలకు అందరికీ వందనాలు. మొదటిగా దేవుడు పోయిన సంవత్సరము నేను చాలా వీక్నెస్గా ఉంటిని. ఈ సంవత్సరము దేవుడు నాకు ఏ తొందర, ఏ బాధ, ఏ రోగము కూడా నాకు కలగలేదు. ఎన్నో రోగములు ఉన్నప్పటికీ నన్ను దేవుడు సునాయాసంగా, ఆయాసం లేకుండా అన్ని పనులకు తోడయుండి దేవుడు మమ్మల్ని కాపాడుచున్నాడు, నడుపుచున్నాడు. కాబట్టి దేవునికి వందనం చెల్లించున్నాం. ఇంతకుముందు నేను చాలా వీక్నెస్గా ఉన్నప్పుడు హాస్పిటల్ పడి ఉండినప్పుడు సంఘము నా కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేసింది. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మమ్మల్ని ఆదరించి పోయినారు. ఈ సంవత్సరము దేవుడు ఎంతో మాకు మేళ్ళని చేసి ముందుకు నడిపించి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనం. ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా నా ఇంటి వయసు గల వాళ్ళు, నాతోటి వాళ్ళు చూస్తే ఎంతో ముందుకు రాలేక, ఆరోగ్యము లేక వెనుకబడిపోయినారు, మరణించినారు. ఇంకా అనేక మంది కనబడకుండా పోయినారు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు సజీవంగా ఉంచి అన్ని కార్యములలో నాకు జయం అనుకరించి ఇంతవరకు సజీవంగా ఉంచినందుకు వందనం చెల్లించున్నాను నా ప్రభునకు. కాబట్టి మీరు కూడా ఇంక ముందు నా కోసము ప్రార్థించవలనని, నాకు ఎన్నో రోగములు ఉన్నవి, వాటన్నింటినీ నాకు ప్రభు జయమును అనుగ్రహించి ముందుకు తీసుకొని పోవాలని, అన్ని కార్యములలో జయము అనుగ్రహించి ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంతే. ఓకే, దానికి వందనాలు. మనోహర్ సార్ను దేవుడు గత సంవత్సరం అంతా కాచి కాపాడి తన యొక్క కృపలో భద్రపరిచాడు. మందిరంలో చాలా గొప్ప సహకారిగా ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయచేసి రావాలి. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే త్వరగా ఒక 2 మాటల్లోనే చెప్పాలి, ఎక్కువ చెప్పకుండా 2 మాటల్లో. ఒకటి, మీకు పొందిన రక్షణ గురించి ఖచ్చితంగా చెప్పాలి. పాతోళ్ళైనా, కొత్తోళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, వీ హ్యావ్ జీసస్. మనం అన్నిటికీ మించిన ఆశీర్వాదం యేసుక్రీస్తును ఆశీర్వాదంగా పొందుకున్నాం. కాబట్టి ఇట్ షుడ్ బి ద ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్, మీకు చేసిన మేళ్ళని. రైట్, తొందర రావాలి. ఇంకా ఇద్దరికి అవకాశం, టైం లేదు, మనం త్వరగా వెళ్ళాలి. ప్రభునామాన్ని బట్టి వందనాలు. ఈ చర్చి స్థాపించబడినప్పటి నుంచి మేము ఇక్కడ సంఘ సభ్యులంగా మేము ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాము. ఇంకా తెలియని విషయాలంటే ప్రేయర్ విషయంలో కానీ, బైబిల్ నేర్చుకోవడంలోనే కానీ, వాక్య సంబంధంగా చాలా ముందుకు వెళ్ళాను నేను. అయితే దేవుడు ఎంతగానో దీవించిండు. ప్రతి సంవత్సరం కొత్త విషయాలు మేము నేర్చుకుంటున్నాం. అదేవిధంగా కృతజ్ఞత అర్పణల పండుగ కూడా దేవుడు జయకరంగా జరపాలని ఆశిస్తున్నా. నా యొక్క సాక్ష్యం చెప్పాలంటే ఎన్నో పేజీలు అవుతుంది, కానీ అన్ని పేజీలు అయితే నేనేం చెప్పాను. అయితే నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు సంఘం ఎంతో ప్రార్థించింది సంఘము. పాస్టర్ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసిండ్రు. పోయిన సంవత్సరం కూడా బాగాలేకున్నది. అయితే అనారోగ్యంగా ఉండి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎంతో ఆదరించి, నన్ను ఎంతగా ప్రార్థన చేసి, మళ్ళీ నేను తిరిగి లేస్తానా లేదా, మళ్ళీ చర్చికి వస్తానా లేదా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడి ఆరోగ్యం ఇచ్చిండు.
దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నా. ముఖ్యంగా ఈ చర్చి యొక్క విషయం చెప్పాలంటే, ఈ చర్చి పునాది వేసేటప్పుడు కింద చర్చి చిన్న పాకలాగా ఉన్నది, అంటే చిన్న చర్చి అది. అయితే ఆ యొక్క ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు కూడా జయకరంగానే జరిపించిండు. కానీ ఆ చర్చి పాతది కాబట్టి దాన్ని ఇంకా పొడిగించి దాన్ని ఇంకా పెద్దగా చేయాలని మా పాస్టర్ గారు సంఘం యొక్క ప్రార్థన కూడా ఉన్నది. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు సార్ వాళ్ళ ఈ చర్చి కింద కూలగట్టినప్పుడు మన పాస్టర్ గారి ఇంట్లోనే ప్రేయర్ చేసుకునే వాళ్ళము. అది కూడా హాల్ పెద్దగానే ఉంది. అయితే కరోనా వ్యాధి ఉన్నప్పుడు కూడా, కరోనా ఉన్నప్పుడు కూడా మేము ప్రార్థన అక్కడ జరిపించుకోవడం జరిగింది. అయితే డబ్బులు అయితే లేవు, చర్చ అయితే ప్రారంభమవుతుంది, మళ్ళీ ఏ విధంగా చేస్తారు, పైసలు లేవు కదా, ఎట్లా ప్రారంభిస్తారు అబ్బా సార్ అని మేము అనుకున్నాం. సార్ వాళ్ళ దగ్గర కూడా అప్పుడు అంతగా లేవు. అయితే ప్రార్థన చేసినాం, సంఘం ప్రతి వారం ప్రార్థన చేస్తుంటిమి. ప్రార్థన చేసినప్పుడు నాకు ఒకటే ప్రేరేపణ, ఎందుకంటే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఏ విధంగా దీవించిండు అనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నా. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక ఆలోచన, ప్రతి వారం నాకు ఒకటి మనసులో చర్చి ఇచ్చిండ్రు. ఇంటికి వెళ్ళేటప్పుడల్లా నీవెందుకు ఇవ్వకపోతివి, నీకెందుకు ఇవ్వకపోతివి అని నా మనసులో 4 వారాల నుంచి ఒకటే పోరాటం. అయితే నా దగ్గర ఏం లేదు, ఈ యొక్క గోల్డ్ గాజులు తప్ప నా దగ్గర ఏం లేవు, దేవా నేను నీకు ఇస్తా అని చెప్పి నేను 5వ వారంలో నేను పాస్టర్ గారికి ఇచ్చేసినప్పుడు ఏమన్నారు, సార్ దాన్ని అమ్ముకోండి, అంటే చర్చి కొరకు తీసుకునండి, దాన్ని యూట్యూబ్లో పెట్టి దాన్ని ఎవరన్నా తీసుకుంటే వీళ్ళని కూడా వెయ్యండి అని చెప్పి అడిగితే సార్ ఏం చేయలేదు, ఊకనే పెట్టిండు. కానీ చేయకుంటే ఇంకా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేనే అమ్ముకొని వస్తుంది, తెచ్చి ఇస్తాను మీకు డబ్బులు అని చెప్తే 3 నెలలు ఉట్టిగానే పెట్టుకున్నారు. కానీ పెట్టుకొని నాకు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి దాన్ని తీసుకున్న దానికన్నా ఇంకా తక్కువ రేటుకు పోతుంది. అది ఏం చేయలేదేవా, అది చాలా తక్కువ రేటుకు పోతుంది, ఎట్లన్నా చేసి ఇంకా ఒక పైసా ఎక్కువ రావాలి దేవునికి ఇవ్వడానికి అని చెప్పి. అంటే ఇంకా మళ్ళీ అప్పుడు లీడియా సిస్టర్ ఉండే పాస్టర్ వాళ్ళ అక్క, ఆమె ఏమన్నది, మేరీ నువ్వే ఉంచుకో, అది డబ్బులు ఈ సార్కి అని చెప్పింది. సరే డబ్బులు అంచెలంచెలుగా ఇస్తూ దానికన్నా ఎక్కువ దేవునికి నేను ఇవ్వగలిగినాను. అయితే దేవుడు నన్ను ఎట్లా దీవించిందంటే, ఇంకా ఎంతో దానికి నేను ఇచ్చింది ఒక్కంత అయితే నాకు 3 అంతలు 4 అంతలు దేవుడు నాకు గోళ్ళే ఇచ్చిండు, వేరేదేం కాదు, గోళ్ళే ఇచ్చిండు మళ్ళీ. అయితే దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నాకు ఎప్పుడు ఏం కాలేదు, ఎప్పుడు కూడా డబ్బులు లేవు నా దగ్గర అని లేకుండా నాకు సరిపోయేటంత ఉండి నెలాఖరి వరకు కూడా దేవుడు నాకు ఇస్తూనే ఉంటాడు. నాకు తృప్తిగా ఉంటాడన్నమాట. అందుకని మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను మనం దాచుకోకుండా దేవునికి ధారాళంగా ఇస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు. అంతేగాని నాకు రేపు 500 నాకు అవసరం వస్తుందో ఏమో అనుకుంటే 500 నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా కూడా అవి తీసినటువంటి ఊకనే అయిపోతాయి. అదే దేవుని చర్చికి నువ్వు ఇచ్చినట్టయితే దేవుడు మనల్ని దీవించి అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే, నాకు ఒకసారి కుటుంబ పరిస్థితి బాగాలేకున్నది, ఇల్లు కట్టినప్పుడు లేనప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసిన, దేవ ఏ విధంగానైనా ఏదో చిన్న బిజినెస్ చేయాలి, చీరల వ్యాపారం చేయాలని 20,000 దాచిపెట్టుకున్నా, చీరలు తెద్దామని. పెట్టుకుంటే ఏమైంది, అవి తక్కువ రేటు, ఇప్పుడు సీజన్ లేదు తర్వాత తీసుకుంది అని మా స్వీట్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే సరేలే అని అవి అట్లా వెళ్ళిపోయినాయి. నేను బైబిల్ చదువుకుంటుంటే నాకు ఒక వాక్యం అప్పుడు వచ్చింది, నీ చింత యావత్తు ఆయన మీద వేయము. ఇంకొక వాక్యం కూడా నాకు వచ్చింది, ఎక్కువగా ఈ వాక్యం వచ్చింది. తర్వాత నేను ఇంకొకటి ఏదో వాక్యం ఉంది, నేను మర్చిపోయినా. దేవుడు ఈ విధంగా నాకు వాక్యంతో మాట్లాడినందుకు నా లోపల ఉన్న ఆశను నేను తీసేసుకున్నా. ఎందుకంటే ఉన్న దాంట్లోనే తృప్తిపడము అనే వాక్యం కూడా నాకు వచ్చినప్పుడు దాన్ని బట్టి కూడా నేను మనసులోకి వెళ్ళి తీసేసుకున్నా. దేవుడు నన్ను ఎంతగానో దీవించిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా బిడ్డలు కానీ నాకు కానీ ఎలాంటి కొదవ లేకుండా ఆర్థికంగాను బైబిల్ ఎదుగుదలగాను ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళున్నా త్వరగా రావాలి, తొందరగా.
దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను తన బిడ్డగా మరి ఈ యొక్క లోకంలో ఉంచినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులు మరి క్రైస్తవులు కాబట్టి మరి వారు పెంచిన విధానంలో మరి దేవుని బిడ్డగా ఉంటూ మరి బాప్తిస్మం తీసుకొని ఇంతవరకు మరి దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా మరి రిటైర్మెంట్ అయ్యే వరకు దేవుడు నన్ను కాపాడి కరుణించి ప్రతి సంవత్సరము తన నీడలో భద్రపరిచి ప్రతిరోజు ప్రతి క్షణము కాపాడి మంచిగా రిటైర్మెంట్ జరిగించినారు దేవుడు. అందుకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తన సేవలో ఉండడానికి మరి సంఘ కాపరికి మరి సపోర్టివ్గా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను వందనాలు చెల్లిస్తూ మరి ఆయన చిత్త ప్రకారంగా ఉండున్నట్లుగా మీరందరు నా కొరకు ప్రార్థించాలని కోరుతూ మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా సరా మనల్ సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే. ఏంది సాక్ష్యం అంటే? కనిన వినిన తెలుసుకున్న అనుభవించిన వాటిని చెప్పటం. దేవునికి వందనాలు. రండి, ఎవరైనా ఇంకెవరైనా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి త్వరగా. మనం వీ షుడ్ గో ఫార్వర్డ్. సంవత్సరానికి వచ్చి ఒక కృతజ్ఞతాత్మ పండుగలో సంవత్సరానికి అంతటికి ఒక మాట చెప్పడానికి మేము దేం లేదా, లేకుంటే ముందరికి సాగుతాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నేను చెప్పడానికి ఏమీ లేదు అనేటోళ్ళు చేయొద్దండి. చెప్పడానికి ఏముంది అనేటోళ్ళు అట్లా కూడా ఎత్తారా? చెప్పడానికి ఉంది నేను చెప్తాను అనేటోళ్ళు చేయొద్దండి. త్వరగా తొందరగా ఒక్క మాట చెప్పాలా? ఈరోజు కృతజ్ఞతార్పణ పండుగ మనము ఇంకా కొంచెం ఘనంగా చేసుకోవాలని నేను ఆశించిన, కానీ నిన్న నైట్ వరకు నేను హాస్పిటల్లోనే ఉండి, అమ్మ ఐసీయూలో ఉంది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. అయినా కానీ కృతజ్ఞతార్పణ పండుగ ఆగకూడదని పరిగెత్తుకుంటూ వచ్చాం. రాత్రి పిల్లలు వచ్చారు, ఇమానుయేల్ వచ్చాడు, కూర్చున్నాం. ఎట్లా భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. సో దేవుడు ఇస్తున్న కృప కొరకు దేవునికి వందనాలు. ఎక్కడ డిస్టర్బెన్స్ కాకూడదని నా యొక్క ప్రార్థన. ఓకే, దేవుడి నామానికి స్తోత్రములు. దేవుడు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు. మా కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నాకు దగ్గర ప్లేస్ ట్రాన్స్ఫర్ కావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. జమిస్తాపూర్ అనే ప్లేస్కి నేను ట్రాన్స్ఫర్ కాబడ్డాను. తర్వాత మా వారికి కూడా చిన్న యాక్సిడెంట్ అయింది. ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ కావడము, ఆయన ఆ యాక్సిడెంట్ నుంచి పెద్ద ప్రమాదం కాకుండా అది బయటపడడము ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంది. దేవుడు ఆయనకు ప్రతి సంవత్సరము ఆయనకు దయాకిరీటాన్ని నుంచి ఆయనను సజీవుల లెక్కలో ఉంచుతూ ఆయన మారడానికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. దానిని బట్టి దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా మా సోనును ఇంటర్లో పాస్ చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉన్నందుకు, మమ్మీకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, అమ్మమ్మను తిరిగి మళ్ళీ చర్చిలో ఉండేటట్టుగా చేస్తాడని అది కూడా ఒక సాక్ష్యంగా మనం చెప్పబోతామని నమ్ముతూ దేవుడిచ్చిన ఇట్టి సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. రండి త్వరగా ఒక్క మాట చెప్పాలా? దేవుడు అందరితో జరిపినట్టు మాతో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరిపించిండు. ఎన్నో కష్టాలు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, ఎన్నో ఆపదలు అడ్డులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా కాపాడుతుండు, రక్షిస్తుండు, దర్శిస్తుండు. చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చిన్న జీతం అయినప్పటికీ నేను సంఘం కట్టేటప్పుడు కొన్ని డబ్బులు ఇవ్వాలని ఆశపడ్డా. నా ఆశ కొరకు నేను కొంత ఇచ్చినా ఇంకా ఇవ్వాలని ఆశ ఉంది. నేను ఉన్నంత వరకు ఈ సంఘానికి ఇవ్వాలనే ఆశ ఉంది నాకు, కానీ ఇస్తాను అని ఒప్పుకున్న దేవుని ద్వారా.
నా పట్ల కార్యం చేస్తుండు. తల్లిదండ్రులు చనిపోయినప్పటికి కూడా ధైర్యం కలిగి జీవించడానికి, కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ధైర్యంగా ఉండడానికి, మాకు విష సర్పాల నుంచి కానీ ఏ ఆపద వచ్చినా దేవుడు కాపాడుతుండు, రక్షిస్తుండు. ఆ ఆపద ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం మాకు దయచేస్తుండు దేవుడు. మా పట్ల ప్రతి విషయంలో మా చిన్న కుటుంబం అయినప్పటికి కూడా ఎన్నో బాధలు ఉన్నాయి లోపల. కుటుంబం అన్నాక అన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చెప్పుకోవడానికి మస్తు ఉంటుంది కానీ కొన్ని మాత్రమే చెప్పుకుంటాం. మా అమ్మ చనిపోయింది కరోనా వచ్చి, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం మేము. మళ్ళా నేను సంఘం కడుతుంటే నేను అన్న వాళ్ళకు, వదిన వాళ్ళకు, చెల్లెల వాళ్ళకు కూడా కొంత డబ్బులు ఇవ్వండి మా సంఘం కడుతున్నామని కొంచెం నేను సంఘానికి దయచేసిన. మరి ప్రతి విషయంలో మా పట్ల కార్యం చేస్తుండు దేవుడు. నిన్ను నమ్మిన బిడ్డలకు ఆయనే సహాయుడు అన్నాడు మరి ప్రభా. ప్రతి విషయంలో